ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్తో పాటు డిఎస్సి కూడా విడుదలైంది. డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు ఇంతకుముందు కేవలం డిఎడ్ డిప్లొమా చేసిన వాళ్ళే ఎలిజిబుల్గా ఉన్నది. ఈరోజు న్యూస్లో బిఎడ్ చేసిన వారు కూడా ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి బీఈడ్ అయిపోయిన వారు ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ కూడా అపేర్ కావచ్చు. కావున కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది, సమయము తక్కువగా ఉంది. దానిలను దృష్టిలో పెట్టుకొని డిఎస్సి ఎస్జిటికి సివిక్స్ పార్ట్ అండ్ స్కూల్ అసిస్టెంట్కు సోషల్ కాంటెంట్ కింద, పాలిటీ మెయిన్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ నుండి డిఎస్సికి కూడా ఉపయోగపడేటువంటి సైన్స్లో బయాలజీ పార్ట్ అండ్ సోషల్లో సివిక్స్ పార్ట్ రెగ్యులర్గా వీడియోస్ అండ్ బిడ్ బ్యాంక్ అందించడం జరుగుతుంది వెంకటేశ్వర పాలిటీ అకాడమీలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంకటేశ్వర పాలిటీ అకాడమీ యాప్ను ప్లేస్టోర్లోనికి పోయి డౌన్లోడ్ చేసుకొని ₹50 పే చేస్తే 1 year వరకు వెంకటేశ్వర పాలిటీ అకాడమీ యాప్లో ఏ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తామో ఆ వీడియోలన్నీ కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మోర్ దాన్ 75% వీడియోలు ఫ్రీగా ఉంటాయి. ఆ 20-25% వీడియోలు మాత్రమే ₹50 పెట్టి యాప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే లభిస్తాయి. కావున ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బలవంతం కాదు, ₹50 పే చేసి యాప్ తీసుకుంటే వాళ్ళకు ఎక్స్ట్రా గ్రాండ్ టెస్ట్ లాంటివి యాప్ వాళ్ళకు మాత్రమే పెట్టడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్, గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్, గ్రూప్ 2కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్, డిఎస్సికి సంబంధించినటువంటి మెయిన్ బిట్స్, గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్ బిట్స్, ఇవన్నీ కూడా యాప్ తీసుకునే వాళ్ళకు మాత్రమే స్పెషల్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్వి. భారత రాజ్యాంగము అమలులోనికి వచ్చినది వచ్చేసి 26 జనవరి 1950. 26 జనవరి 1950. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగ రచనా కమిటీ
రచనా కమిటీ ఆర్ డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తేదీ అంటే డిఎస్టీలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇంపార్టెంట్ బిట్లు చెప్పడం జరుగుతూ ఉంది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి భారతదేశంలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి మనకు 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు, 395 ప్రకరణలు ఉండేటివి. 395 ప్రకరణలు ఉండేవి. ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు ఉన్నాయి. 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు. ప్రవేశికను మనము అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. ప్రవేశిక అమెరికా రాజ్యాంగం. ప్రవేశికను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగినది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు 3 కొత్త పదాలు చేర్చడం జరిగింది. 3 కొత్త పదాలు. అవి ఏంటంటే సామ్యవాద లౌకిక సమగ్రత. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఈ 3 పదాలను చేర్చడం జరిగింది. ఎన్నో రాజ్యాంగ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు మొదటిసారి మరియు చివరిసారిగా సవరణ చేయడం జరిగింది. సవరణ చేయడం జరిగింది. అంటే ప్రవేశికకు ఇంతవరకు ఒకే ఒకసారి సవరణ జరిగింది. ఆ సవరణలోనే ఈ 3 పదాలను చేర్చడం జరిగింది ప్రవేశికకు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశిక. అంతకుముందు లేవు, ఈ పదాలను చేర్చడం లేదన్నమాట. ప్రవేశికకు చేర్చబడినటువంటి పదాలు అవి. 42వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో చేసింది. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలోనే 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే లోక్సభ యొక్క పదవీ కాలాన్ని ఈ లోక్సభ పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరములకు పొడిగించడం జరిగింది. 6 సంవత్సరాలకు పొడిగించడం పదవీ కాలాన్ని. అయితే 1978లో జనతా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రధాని. జనతా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. ఈయన కాలంలో ఈ పొడిగించినటువంటి 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు పొడిగించినారు ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో. మళ్ళా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 సంవత్సరాలకు పొడిగించబడినటువంటి లోక్సభ పదవీ కాలాన్ని తిరిగి 5 సంవత్సరములకు మాత్రమే తగ్గించడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ యొక్క పదవీ కాలాన్ని 6 సంవత్సరముల నుండి మళ్ళీ 5 సంవత్సరములకు తగ్గించడం జరిగింది. ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారానే
ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. ప్రాథమిక హక్కులు ఏ భాగం ఏంటంటే మూడవ భాగం ప్రకరణలు 12 నుండి 35 వరకు గల ప్రకరణలలో ప్రాథమిక హక్కుల గురించి వివరణ జరిగింది. ఈ ప్రాథమిక హక్కులను మనము అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. ప్రాథమిక హక్కులను మనము అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి మనకు 7 రకాల ప్రాథమిక హక్కులు గలవు. 7 రకాల ప్రాథమిక హక్కులు గలవు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేలకు 7 రకాల ప్రాథమిక హక్కులు గలవు. ప్రస్తుతం వచ్చేసి 6 రకాల ప్రాథమిక హక్కులు గలవు. 6 రకాల ప్రాథమిక హక్కులు కలవు. అంటే 1978వ సంవత్సరంలో జనతా ప్రభుత్వ కాలంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలో ఆస్తిని సంపాదించడం, అనుభవించడం, అన్యాక్రాంతం చేయబడడం అనేటువంటి ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కులలో ఆస్తి హక్కు సంబంధించినటువంటి ప్రకరణ వచ్చేసి 31వ ప్రకరణ తొలగించడం జరిగింది. అంటే 31వ ప్రకరణ ఖాళీ అయినది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. 44వ రాజ్యాంగ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించినారంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. ఆస్తి హక్కును తొలగించి దానిని అంటే రాజ్యాంగం నుండి పూర్తిగా తొలగించకుండా ఆస్తి హక్కును కేవలం చట్టబద్ధమైన లీగల్ రైట్, చట్టబద్ధమైన హక్కుగా 12వ భాగంలో అంటే 3వ భాగం నుంచి తీసివేసి 3వ భాగం నుండి తొలగించి 12వ భాగంలో ప్రకరణ 300Aలో చేర్చడం జరిగింది. ప్రకరణ 300 సబ్ క్లాస్ ఏలో చేర్చడం జరిగింది. ప్రకరణ 300Aలో ఒక చట్టబద్ధమైనటువంటి ఒక న్యాయబద్ధమైన హక్కుగా అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పౌరులు కోర్టులకు, ఉన్నత న్యాయస్థానాలైనటువంటి కోర్టులకు వెళ్ళి తాము కోల్పోయినటువంటి ప్రాథమిక హక్కులను తిరిగి పొందవచ్చు. ఆ కోర్టులు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు. హైకోర్టు మరియు సుప్రీంకోర్టుకు అయితే ఆ ప్రాథమిక హక్కులను తిరిగి పొందవచ్చు. హైకోర్టుకు అయితే ప్రకరణ 226 ప్రకారము, సుప్రీంకోర్టుకు అయితే ప్రకరణ 32 ప్రకారం. ఈ కోర్టులు ఏం చేస్తాయంటే రిట్లు జారీ చేస్తాయి. ఆ రిట్లు ఎన్ని రకాలు ఉన్నాయంటే 5 రకాల రిట్లు కలవు. వాటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వెంకటేశ్వర పాలిటీ అకాడమీ యాప్లో. వీడియోలు చాలా వీడియోలు ఉన్నవి రిట్ల మీద. ఇది ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో జనతా ప్రభుత్వ కాలంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వము ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించేసి 12వ భాగంలో 3వ భాగం నుండి తొలగించేసి 12వ భాగంలో ప్రకరణ 300 క్లాస్ ఏలో
చేర్చడం జరిగింది. ఏ విధమైనటువంటి హక్కుగా? చట్టబద్ధమైనటువంటి లీగల్ రైట్గా చేర్చడం జరిగింది. అప్పుడు హైకోర్టు అంటే రిట్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పౌరులు ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టుకు, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ కోర్టులు ఏం చేస్తాయంటే రిట్లను జారీ చేస్తాయి. ఆ రిట్లు 5 రకాలు. అవే హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరీ, కోవారెంటో అనేటువంటి 5 రకాల రిట్లను జారీ చేస్తాయి. ప్రాథమిక హక్కుల సంరక్షణకర్తగా ప్రకరణ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ ఆర్టికల్ ద్వారా మనం సుప్రీంకోర్టుకు మన ప్రాథమిక హక్కులు భంగం కలిగితే సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. మనకు ప్రస్తుతము 6 రకాల ప్రాథమిక హక్కులు ఉన్నవి. అందులో మనకు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ప్రకరణ 17 ఏం తెలియజేస్తుందంటే అంటరానితనము నిషేధము, అస్పృశ్యత నిషేధం, అస్పృశ్యత నివారణ చట్టం. ఇది ఎప్పుడు చేయబడిందంటే 1955లో చేయబడింది. తర్వాత ఈ అస్పృశ్యత నిషేధ చట్టం, అంటరాని నిషేధ చట్టాన్ని దీన్ని ఏం చేసినారంటే 1973లో అస్పృశ్యత నిషేధ చట్టాన్ని 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చినారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం. దీన్ని పౌర హక్కుల చట్టం 1976. పౌర హక్కుల చట్టం 1976. తర్వాత బాల కార్మిక నిషేధానికి సంబంధించింది. ప్రకరణ వచ్చేసి 24వ ప్రకరణ. బాల కార్మికులకు నిషేధానికి సంబంధించినటువంటి ప్రకరణ. బిరుదుల రద్దులకు సంబంధించినటువంటిది. బిరుదుల రద్దు ప్రకరణ 18. ప్రకరణ 18 బిరుదులు రద్దు. నెక్స్ట్ ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు ప్రారంభిక రాజ్యాంగంలో అంటే రాజ్యాంగం అమలులోనికి వచ్చే సమయానికి ప్రారంభిక రాజ్యాంగం. ఈ ప్రారంభిక రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. ప్రాథమిక విధులు లేవు. ప్రారంభిక రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. ఈ ప్రాథమిక విధులను సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచనలను అనుసరించి 1976లో 42వ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగినది. 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ప్రస్తుతం వచ్చేసి 11 ప్రాథమిక విధులు కలవు. 11 ప్రాథమిక విధులు కలవు. ప్రకరణ 21A విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టం డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విద్యా హక్కు చట్టం. ఈ విద్యా హక్కు చట్టాన్ని 86వ రాజ్యాంగ సవరణ
86వ రాజ్యాంగ సవరణ ద్వారా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం ద్వారా 2002లో అంటే 6 నుండి 14 సంవత్సరముల లోపల ఉన్నటువంటి 6 నుండి 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాల బాలికలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య ఈ ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని ఈ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చినారు. ఈ ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు ఈ ప్రాథమిక హక్కుగా చేర్చినారు. కొత్త ప్రకరణ 21 క్లాస్ ఏ ప్రకరణ కొత్త. ఈ 21 క్లాస్ ఏ అనేటువంటిది విద్యా హక్కు చట్టం. ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ సంవత్సరంలో అంటే 2002వ సంవత్సరం. 6 నుంచి 14 సంవత్సరాల నుండి బాల బాలికలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలనేటువంటిది దీన్ని విద్యగా ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా 21 క్లాస్ ఏ ప్రకరణలో చేర్చడం జరిగింది. ఈ అంశం వచ్చేసి ఇంతకు మునుపు ఆదేశిక సూత్రాలలో ప్రకరణ 45లో కలదు. ప్రకరణ 45లో ఉండింది. అప్పుడు ఉండినది. దీన్ని తీసుకొని వచ్చేసి అది ఆదేశిక సూత్రాలకు భంగం కలిగితే అంటే ఆదేశిక సూత్రాలకు నిర్దేశిక నియమాలకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పికి ఆదేశిక సూత్రాలు వీటికి న్యాయ సంరక్షణ లేదు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఆదేశ సూత్రాల అమలు కొరకు మనము ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడానికి లేదు. పౌరులు ఎవరు కూడా ఆదేశ సూత్రాలను అమలుపరచాలని ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ పౌరులు పోయినా కూడా ఉన్నత న్యాయస్థానాలైనటువంటి సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా ఆదేశ సూత్రాలను అమలు చేయాలని ప్రభుత్వాలకు రిట్లను జారీ చేయలేవు. అందుకు కాబట్టి ఈ ఆదేశ సూత్రాల్లో ఉంటే ఇది మన కోర్టుకు పోయడానికి లేదు, వాటిని సాధించుకోవడానికి లేదు. కాబట్టి దాన్ని ఏం చేసినారంటే ఇక్కడ ఈ ప్రకరణలో ఉండేటువంటి ఈ అంశాన్ని ప్రకరణ 21ఏలో విద్యా హక్కు చట్టంగా చేర్చి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేయడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టము 2009లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టం అమలులోనికి ఎప్పుడు వచ్చిందంటే 2010. అమలులోనికి 2010 ఏప్రిల్ 1వ తేదీన విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులోనికి వచ్చిందంటే ఇది. అయితే ఇక్కడ తొలగించబడినటువంటి ఈ అంశం ఇక్కడి నుంచి తొలగించేసి ఇక్కడ చేర్చినటువంటి ఈ అంశం వచ్చేసి ఇక్కడ ఈ ప్రకరణ ఖాళీ ఏర్పడితే ఈ ఖాళీలో ఏం చేసినారంటే 6 సంవత్సరముల లోపు బాలలకు ఆరోగ్యం పోషణతో పాటు ఆరోగ్యం సంరక్షణ పోషణతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి. పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఇందులో చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ బిట్ రూపంలో డిఎస్సికి మరియు గ్రూప్ 2కి కూడా ఇంపార్టెంట్. గ్రూప్ 2లో ఇచ్చినారు, ఇంతకుముందు డిఎస్సిలో ఇచ్చినారు. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఓకే.